దసరా పండుగను పురస్కరించుకుని తిరుపతిలోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 10 రోజుల పాటు జరిగిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు దసరా కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దైవిక స్త్రీతత్వాన్ని గౌరవిస్తూ జరుపుకునేటువంటి విజయదశమి పండుగ వైభవాన్ని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సాంప్రదాయాలను గౌరవించేది, ఆచారాలను ఆచరింపజేసేది, పిల్లలకు వినోదాన్ని పంచేది, సంబరాలకు చిరునామా, అందరినీ సరదా పరిచేది దసరా. దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే దసరా అంటారు. దసరాని కొన్ని ప్రాంతాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకోవడం, అలాగే యొక్క విజయదశమిగా కూడా జరుపుకుంటుంటారు. ప్రస్తుతం మనం తిరుపతిలోని కొత్త వీధిలో ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ అమ్మవారికి భక్తుల చేత అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఉదయం నుంచి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తూ అమ్మవారిని అభిషేకంతో ఆరాధిస్తున్నారు. అలాగే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ ఆలయ ధర్మకర్తలు అలాగే భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, అంటే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంటే 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈరోజు దసరా సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు ఆలయంలో? శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం తిరుపతిలో దాదాపు 10 రోజుల పాటు, ఈ సంవత్సరం 11 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 10 రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలకి మూలవర్లకి వివిధ రకాలైనటువంటి అలంకారాలతో ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యాలతో ఉభయదారుల్ని ఆహ్వానించడం, అలాగే నిత్య పూజలు చేసి ఆ సాయంకాలం వరకు ఏమేమి ఉన్నాయి అన్ని రకాలుగా చేయటం అనేది చేస్తున్నాం. ఈరోజు విజయదశమి సందర్భంగా ఉదయాన్నే అమ్మవారిని ఉత్సవాలని వసంతాల సేవ అనేసి పురవీధుల్లో తీసుకుని వెళ్ళి అమ్మవారిని వేంచేపు చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం అనంతరం సాయంకాలం కూడా 2 రకాల అలంకారాలు అనేది జరుగుతుంది. మూలవర్లకి సపరేట్గా ఉంటుంది, ఉత్సవాలకి సపరేట్గా ఉంటుంది. ఉత్సవాలకి చేసిన అలంకారాన్ని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని అందరికీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాం. ఈరోజు ముఖ్యంగా పండగల్లో చాలా చెప్పుకోదగ్గ పండగ విజయదశమి. ఈ విజయదశమి రోజు అందరికీ విజయం చేకూరాలని, అందరికీ ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు కలగాలని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. భక్తులు కూడా అందుకు చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఉభయదారులు అంతకుమించి ఇంకా బాగా సహకరిస్తున్నారు. అలాగే మాకున్నటువంటి పాలక మండలి సభ్యులు కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరణగా ఆలయానికి ఆహ్వానించడం, వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం అనేది చేస్తూ ఈ ఆలయంలో ఈ ఉత్సవాలని జరపడానికి అత్యంత కీలకంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మాకు ఈ శక్తిని ఇచ్చినటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంకాలం జరిగే ఊరేగింపులో అందరినీ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపటి రోజున ఈ అమ్మవారి ఆలయంలో ఇంకొక ఆనవాయితీ ఉంది, వడాయితీ అనేసి అని. ఈ వడాయితీ అనే కార్యక్రమం సీతమ్మ భూముల్లో మనందరికీ తెలిసి ఈ ఆలయానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అది పంగులూరు సీతమ్మ గారు ఈ ఆలయానికి రాసిచ్చిన భూములు. ఆ భూముల్లో ఈ వడాయితీ కార్యక్రమం అనేది అమ్మవారిని పార్వేటి ఉత్సవంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అమ్మవారికి అభిషేకం చేసి వడాయితీ కార్యక్రమం, అంటే వడాయితీ అంటే అన్నప్రసాద వితరణ, ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మవారిని ఆలయానికి తీసుకురావడం అనేది పూర్తి ఘట్టంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. జై వాసవి. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అంటే గత 9 రోజులుగా ఎలాంటి దర్శన భాగ్యాన్ని మీరు పొందగలిగారు చెప్పండి. 11 రోజులు వచ్చిందండి ఈసారి. అయినా ప్రతిరోజు నిత్యం ధూప దీప నైవేద్యాలతో చాలా బాగా చేస్తున్నారు. సాయంకాలం ఆడవాళ్ళంతా కలిసి లలితా సహస్రనామ పారాయణం అయితే ఏమి, అమ్మవారికి వినడానికి సంతోషంగా ఉండడానికి పాటలు పాడతారు, కోలాటాలు వేస్తారు, బతుకమ్మను చేశారు. ప్రతిరోజు 2 రకాల అలంకారాలు చేస్తూ ఉంటారు. అందరికీ నైవేద్యాలు అన్నీ ఆలయ పాలక మండలి చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కన్యకా పరమేశ్వరి తిరుపతి కొత్త వీధిలో ఉండే అమ్మవారిలో చాలా పవర్ఫుల్ ఉందండి. నేను 25 సంవత్సరాలుగా చూస్తున్నాను. అమ్మవారి ముందర నిలబడి మనం అసలు ఒక్కసారి కళ్ళు మూసుకొని తృప్తిగా దర్శనం చేసుకుంటే మీరు కోరుకున్నవన్నీ సకలం విజయం ప్రాప్తిస్తుందండి. సంతోషం. అంటే ఇక్కడ ఈరోజు దసరా పండుగను పురస్కరించుకొని ఎలాంటి ఏర్పాట్లను చేశారు ఇక్కడ ఆలయంలో? మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ ఆలయానికి వస్తున్నారు? చాలా సంవత్సరాలు, 4-5 సంవత్సరాల నుండి చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది. యువజన సంఘం వాళ్ళైతే 3 రోజులు కాశీనే చూపించినంత ఇదిగా కాశీ గంగా హారతి అంతా చాలా బాగా జరిగింది.
కాశీలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. చాలా బాగా జరిగింది. 2 పూటల ఉభయాలు, 2 పూటల అమ్మవార్లకు 2 రకాల అలంకారాలు, రకరకాల ప్రసాదాలు అన్నీ చాలా చాలా బాగా జరుగుతుంది. మీరు చెప్పండి, అంటే ఈ ఆలయంలో ఈరోజు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు? మీరు ఒక ఆలయ ధర్మకర్తగా మీరు. ఉదయం 6 గంటలకి అమ్మవారిని వసంతోత్సవం అనేసి ఊరేగింపుగా తీసుకొని పోయేసి ఇప్పుడే తీసుకొచ్చారు. ఈరోజు అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరము అలంకారం చేసి అందరికీ ప్రసాద వినియోగం చేస్తారు. ఈవినింగ్ వచ్చేసి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రతిసారి 9 రోజులు లేదంటే 10 రోజులు వస్తుంది. మాకు ఈరోజు అమ్మవారు ఈ సంవత్సరం 11 రోజులుగా వచ్చేట్లా ఇచ్చేశారు. ప్రతిరోజు ఉభయదారులందరినీ కట్ట మీద నుంచి మేళం తాళాలతో తీసుకొని వస్తున్నాం. ప్రతిరోజును ఇక్కడ లలిత సహస్రనామ పారాయణము, బతుకమ్మ పండుగలు ప్రతిరోజు అన్నీ చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. దగ్గర 11-12 గంటల వరకు ఊరేగింపుగా ఉంటుంది. జయవాసవి. శతధృతువు, అశ్వయుజం, శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరిగే యొక్క దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా యొక్క తిరుపతిలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని అమ్మవారి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. అంటే దైవిక స్త్రీతత్వాన్ని గౌరవిస్తూ ఈ యొక్క దసరా పండుగను జరుపుకోవడం మన హిందూ సాంప్రదాయంలో ఒక గొప్ప పండుగనే చెప్పాలి. ఈ పండుగను పురస్కరించుకొని మహిళలు కూడా ఉదయం నుంచి ఆలయాలకు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పూర్తిగా అంటే ఆలయాల్లో కూడా యొక్క ధర్మకర్తలు కూడా పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.